నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ చూద్దాం. బాగ్లింగంపల్లిలో కాకా వెంకటస్వామి వర్ధంతి సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్లో పెరిగిన క్రైమ్ రేట్, వార్షిక నివేదికను విడుదల చేసిన సిపి శ్రీనివాసరెడ్డి. హీరో విన్ డీజిల్ పై లైంగిక దాడి ఆరోపణలు, లాస్ ఏంజిల్స్ కోర్టులో బాధితురాలు పిటిషన్. నేడే ఏపీకి కేంద్ర ఎన్నికల బృందం, ఎలక్షన్ నిర్వహణ, ఓటర్ల జాబితా రూపకల్పనపై చర్చ. ఎంపీల సస్పెన్షన్ కు నిరసనగా భద్రాద్రి జిల్లా పాల్వంచ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా. కూటమి పార్లమెంటు సభ్యులను సస్పెన్షన్ అప్రజాస్వామ్యమని ధ్వజం. వాహనదారులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్, పెండింగ్ చలాన్లపై ప్రభుత్వం భారీ రాయితీ. క్రైస్తవ మత ప్రచారకులను అడ్డుకున్న బజరంగ్ దళ్, కరపత్రికలు పంచుతున్న పాస్టర్లను గ్రామం నుండి వెనక్కి పంపిన సంఘ సభ్యులు. పాల్వంచలో ఘనంగా గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జయంతి వేడుకలు. దేశం గర్వించదగిన వ్యక్తి రామానుజన్ అన్న ప్రిన్సిపల్. కరీంనగర్ ప్రజలకు బీజేపీ ఎంపీ బండి సంజయ్ శుభవార్త. కరీంనగర్ తిరుపతి రైలు ఇకపై వారానికి 4 రోజులు. హైదరాబాద్ లో క్రిస్మస్ జోస్, జిగేల్ లైటింగ్స్, భారీ క్రిస్మస్ ట్రీలతో కనువిందు. డబ్బులుంటేనే రాజకీయం అనే ఆలోచనను పక్కన పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ప్రజల్లోకి వెళ్లి సేవ చేస్తే వారు తప్పకుండా ఆదరిస్తారన్నారు. హైదరాబాద్ బాగలింగంపల్లిలోని బిఆర్ అంబేద్కర్ కళాశాలలో కాకా వెంకటస్వామి వర్ధంతి సందర్భంగా గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. హైదరాబాద్ లో గత ఏడాదితో పోలిస్తే క్రైమ్ రేట్ 2% పెరిగిందని సిపి శ్రీనివాసరెడ్డి అన్నారు. 2022తో పోలిస్తే 2023లో 2% నేరాలు అధికమయ్యాయని చెప్పారు. స్థిరాస్తి నేరాలు 3% అధికమయ్యాయని సిపి వెల్లడించారు. అదేవిధంగా మహిళలపై నేరాలు పెరిగాయని తెలిపారు. హైదరాబాద్ లో నేరాలపై వార్షిక నివేదికను సిపి విడుదల చేశారు. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఫిల్మ్ హీరో విన్ డీజిల్ పై కేసు నమోదైంది. 2010లో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్ కు చెందిన 5వ చిత్రాన్ని షూట్ చేస్తున్న సమయంలో నటుడు విన్ డీజిల్ లైంగిక దాడికి పాల్పడినట్లు అతని పర్సనల్ అసిస్టెంట్ ఆరోపించింది. హీరో తరపున లాయర్ మార్క్ సింక్లేర్ ఈ కేసును వాదిస్తున్నారు. పర్సనల్ అసిస్టెంట్ ఆస్టా జొనాసన్ కోర్టును ఆశ్రయించారు. ఏపీలో ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘ బృందం పర్యటించింది. ఇందుకోసం నిన్ననే కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు విజయవాడకు వచ్చారు. రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈఓ ముఖేష్ కుమార్ మీనా, జేసీ డాక్టర్ సంపత్ కుమార్, ఇతర అధికారులు వారికి స్వాగతం పలికారు. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు ఎన్నికల సంఘం ప్రతినిధులు సమావేశాలు నిర్వహించనున్నారు. ఓటర్ జాబితాలో అవకతవకలపై నివేదిక రూపొందించనున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు ఎంపీల సస్పెన్షన్ కు నిరసనగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. స్థానిక బస్టాండ్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. 146 మంది ఇండియా కూటమి సభ్యులను అప్రజాస్వామికంగా సస్పెండ్ చేశారని వారు వాపోయారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలు, మిత్రపక్ష నేతలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పెండింగ్ చలాన్లపై రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 26 తేదీ నుంచి జనవరి 10 వరకు చలాన్ డిస్కౌంట్ తో కట్టవచ్చని తెలిపింది. ఆర్టీసీ డ్రైవర్స్, తోపుడు బండ్ల వారికి 90% డిస్కౌంట్, 2 వీలర్ చలాన్లకు 80%, 4 వీలర్స్ ఆటోలకు 60% డిస్కౌంట్ ప్రకటించారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ టు శ్రావ్య టీవీ న్యూస్. నేను శ్రీ సౌజన్య. నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య న్యూస్. నా పేరు లక్ష్మీ. నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. నేను మీ రఘువర్మ. వెల్కమ్ టు శ్రావ్య టీవీ. నేను మీ మధు. నమస్తే, నా పేరు స్వప్నిక. మీరు కూడా నాలాగా యాంకర్ అవ్వాలని అనుకుంటున్నారా? కెరియర్ ని యాంకర్ గా, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గా, ప్రెజెంటర్ గా మలుచుకోవాలని అనుకుంటున్నారా? శాటిలైట్ ఛానల్స్, కేబుల్ టీవీ, యూట్యూబ్ ఛానల్, సోషల్ మీడియాలో గొప్ప అవకాశాలు అందుకోవాలని అనుకుంటున్నారా? వార్తా ప్రపంచంలోనూ వినోద రంగంలోనూ సెలబ్రిటీగా వెలుగొందాలని అనుకుంటున్నారా? అయితే గోల్డెన్ ఆఫర్ మీకోసం. అత్యాధునిక స్టూడియోలో హై ఎండ్ శిక్షణ, మీడియా నిపుణులతో నెట్వర్కింగ్ అవకాశాలు, కెరియర్ గైడెన్స్ మరియు జాబ్ ప్లేస్మెంట్ సహాయం. పరిశ్రమలో దశాబ్దాల అనుభవం ఉన్న అనుభవజ్ఞులైన జర్నలిస్టులు మరియు వార్తా యాంకర్ల నుండి నేర్చుకోండి. మీ సమాధానం అవునైతే
శ్రావ్య టీవీని సంప్రదించండి. మీడియా రంగంలో అద్భుతమైన కెరియర్ ని సొంతం చేసుకోండి. వెల్కమ్ బ్యాక్. జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం తాటికుంట గ్రామంలో క్రైస్తవ మత ప్రచారకులను బజరంగ్ దళ్ వారు అడ్డుకున్నారు. రైల్వే గేట్ దగ్గర ఉన్న కర్మేల్ ప్రార్థన మందిర సభ్యులు కరపత్రికలు పంచుతున్న సమయంలో ఎవరు పంచమన్నారని వారిని నిలదీశారు. గ్రామం నుండి వెళ్లిపోయే వరకు బజరంగ్ దళ్ సభ్యులు వెంబడించి క్రైస్తవ సభ్యులను పంపించారు. నీకు తల్లి అమ్మ వాళ్ళు ఇంటికి వాళ్ళు మరి ఏం చేసుకోవాలా మరి నువ్వు ఏడుకోవడం అయితే మాకు అవన్నీ అడిగినావా? ఎవడని అడిగినావా? నేను ఎవడని అడిగినావా? అవన్నీ ఏం చెప్తావా? నువ్వు మారింటే నువ్వు సంతోషంగా మరి ఎందుకు వచ్చినావు? ఎందుకు వచ్చినావు? ఎందుకు వచ్చినావు అంటే ఎందుకు వచ్చినావు? ఎందుకు వచ్చినావు? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ స్టార్ చిల్డ్రన్ ఉన్నత పాఠశాలలో గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జన్మదిన వేడుకలను మ్యాథమెటిక్స్ డేగా ఘనంగా నిర్వహించారు. గణిత సమస్యలను సులువుగా పరిష్కరించి ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన మేధావి శ్రీనివాస రామానుజన్ అని ప్రిన్సిపల్ పి పుష్పలత అన్నారు. రామానుజన్ భారతీయుడు కావడం దేశం గర్వించదగిన విషయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మ్యాథమెటిక్స్ ఎగ్జిబిషన్ సందర్శకులను విశేషంగా ఆకర్షించింది. Second one, acute angle less than 90. Right angle, exact 90 degrees. Obtuse angle, more than 90 degrees and less than 180 degrees. Straight angle, 180 degrees. Reflex angle, 360. Complete angle. కరీంనగర్ తిరుపతి రైలు సర్వీసులను ఎంపీ బండి సంజయ్ విజ్ఞప్తి మేరకు పెంచారు. రైలు సర్వీస్ వారానికి 4 రోజులు పెంచుతూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. కరీంనగర్ హసంపర్తి కొత్త రైల్వే లైన్ సర్వే పనులు త్వరగా పూర్తి చేయాలని రైల్వే శాఖ మంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో బండి సంజయ్ రైల్వే మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ లో క్రిస్మస్ ఫెస్టివల్ హడావిడి నెలకొంది. ఎక్కడ చూసినా కలర్ఫుల్ లైటింగ్స్, క్రిస్మస్ ట్రీస్, నోరూరించే కేక్స్ అట్రాక్ట్ చేస్తున్నాయి. డిసెంబర్ నెల వచ్చిందంటే చాలు హోటల్స్, చర్చిలను కలర్ఫుల్ లైటింగ్స్ తో కనువిందు చేస్తుంటాయి. ప్రస్తుతం సిటీలో కేక్ మిక్సింగ్ సెరమనీల జోస్తో పాటు క్రిస్మస్ ట్రీస్, స్టార్స్, లైటింగ్స్ కొనుగోలు జోరు పెరిగింది. బాగ్లింగంపల్లిలో కాకా వెంకటస్వామి వర్ధంతి సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లో పెరిగిన క్రైమ్ రేట్ వార్షిక నివేదికను విడుదల చేసిన సిపి శ్రీనివాస్ రెడ్డి. హీరో విన్ డీజిల్ పై లైంగిక దాడి ఆరోపణలు, లాస్ ఏంజిల్స్ కోర్టులో బాధితురాలు పిటిషన్. నేడే ఏపీకి కేంద్ర ఎన్నికల బృందం. ఎలక్షన్ నిర్వహణ, ఓటర్ల జాబితా రూపకల్పనపై చర్చ. ఎంపీల సస్పెన్షన్ కు నిరసనగా భద్రాద్రి జిల్లా పాల్వంచ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా. కూటమి పార్లమెంటు సభ్యులను సస్పెన్షన్ అప్రజాస్వామ్యమని ధ్వజం. వాహనదారులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్. పెండింగ్ చలాన్లపై ప్రభుత్వం భారీ రాయితీ. క్రైస్తవ మత ప్రచారకులను అడ్డుకున్న బజరంగ్ దళ్. కరపత్రికలు పంచుతున్న పాస్టర్లను గ్రామం నుండి వెనక్కి పంపిన సంఘ సభ్యులు. పాల్వంచలో ఘనంగా గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జయంతి వేడుకలు. దేశం గర్వించదగిన వ్యక్తి రామానుజన్ అన్న ప్రిన్సిపల్. కరీంనగర్ ప్రజలకు బీజేపీ ఎంపీ బండి సంజయ్ శుభవార్త. కరీంనగర్ తిరుపతి రైలు ఇకపై వారానికి 4 రోజులు. హైదరాబాద్ లో క్రిస్మస్ జోస్, జిగేల్ లైటింగ్స్, భారీ క్రిస్మస్ ట్రీలతో కనువిందు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.